కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక ప్రాంతంలో గత 11 రోజులుగా అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ తాజాగా పాప తప్పిపోయిన ప్రాంతంలో 2 బొమ్మలు ప్రత్యక్షమవటం స్థానికంగా తీవ్రంగా చర్చనీయాంశమైంది. జాహ్నవి అదృశ్యమైన పామాయిల్ తోటలోని పొలం కంచెకు ఈ 2 బొమ్మలను వేలాడదీసినట్లు గుర్తించారు. అయితే దీనిపై తుని రూరల్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కేస్ సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగానే తాము ఈ బొమ్మలను అక్కడ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అటవీ ప్రాంతం కావడంతో క్రూర జంతువులు వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ బొమ్మల్లో చికెన్ ముక్కలు పెట్టి ఎరవేసినట్లు పోలీసులు వివరించారు. చిన్నారి జాడ కనుగొనేందుకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిపి 200 మందికి పైగా సిబ్బంది దట్టమైన అడవులు 40 ఎకరాల ఫామ్ ఆయిల్ తోటను జల్లెడపడుతున్నారు. సాంకేతికతను గరిష్టంగా ఉపయోగిస్తూ హనుమాన్ బృందాలు పగలు రాత్రి అని తేడా లేకుండా గాలుస్తున్నాయి. వేడి ఆధారంగా మనుషులు జంతువుల కదలికలను కనిపెట్టే థర్మల్ డ్రోన్ల సహాయంతో నిన్న అర్ధరాత్రి దాటాక కూడా దట్టమైన తోటలు క్షుణ్ణంగా పరిశీలించారు. లైవ్ వీడియో ప్రసారం, జీపీఎస్ ట్రాకింగ్ వంటి హైటెక్ సదుపాయాలు కలిగిన డ్రోన్లతో పాటు రేడియేషన్ డిటెక్టర్ మిషన్లను సైతం చిన్నారి ఆచూకీ కోసం ఉపయోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా చిన్నారి జాడ మాత్రం లభించకపోవటం ఉత్కంఠ రేపుతోంది.